హాయ్ పిల్లలు, అందరు ఎలా ఉన్నారు? కేవలం మీ కోరిక మేరకే నేను 7th క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్లో ఉన్న లెసన్స్ని ఒక్కొక్కటి అప్లోడ్ చేసుకుంటూ వస్తున్నాను. ఫస్ట్ లెసన్ అయితే కంప్లీట్ చేశాను, వీడియో కూడా అప్లోడ్ చేశానమ్మా. చాలామంది పిల్లలు థ్యాంక్స్ అని పెట్టారు నాకు వాట్సాప్లో. ఓకే నాన్న, ఇట్స్ ఓకే. అండ్ నెక్స్ట్ ఈరోజు సెకండ్ లెసన్ అయితే చెప్తున్నాను. చక్కగా శ్రద్ధగా వినండి. ఏమైనా మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో అయినా కామెంట్ చేయండి, లేకపోతే నా నెంబర్ ఉన్న వాళ్ళు వాట్సాప్కి అయితే నాకు మెసేజ్ పెట్టండి. 7th క్లాస్లో నుంచి ఇప్పుడు మనం చెప్పబోయే లెసన్ హోషియార్ కవ్వ, సెకండ్ లెసన్ అన్నమాట. తెలివైన కాకి. కాకి ఎప్పుడు తెలివిగా ఉంటుంది అని మనం వింటూనే ఉంటాము కదా. కానీ నా చిన్నప్పుడు అయితే తెలివి తక్కువ కాకి అని వినేదాన్ని. కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో తెలివిగల కాకి అనే లెసన్ కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. చూడండి, ఇక్కడ మనకి ఏమేమి కనిపిస్తున్నాయి? చిత్రమే క్యా క్యా దిఖాయి దే రహే హే. క్వశ్చన్ అడిగారు చూడండి. ఇక్కడ చిత్రంలో మనకి ఏమేమి కనిపిస్తున్నాయి? చిత్రంలో ఒక చిన్న పిల్లవాడు అండ్ బీరువా, బంతి కనబడుతున్నాయి. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది? లడకా క్యా కర్ రహా హై. పిల్లవాడు ఏం చేస్తున్నాడు? చిత్రంలో ఒక చిన్న పిల్లవాడు బీరువా పైన ఉన్న బంతిని ఎలా తీసుకోవాలా అని ఆలోచిస్తున్నాడు. చూడండి, समस्याओं का हल करने के लिए सोचना जरूरी है, इसके साथ साथ विवेक भी होना चाहिए, इससे हर जगह सफलता मिलती है. इसी प्रकार कुछ कल्पित पात्रों के सहारे विवेक पाने की प्रेरणा देने वाली कहानी पढ़ेंगे. సమస్యలను పరిష్కరించడానికి బాగా ఆలోచించాలి. దీనికి తోడు తెలివితేటలు కూడా ఉండాలి. దీనితో ప్రతి చోట విజయం లభిస్తుంది. ఇదే విధంగా కొన్ని కల్పిత పాత్రల సహాయంతో తెలివితేటలు పొందే ప్రేరణ కలిగించే కథను ఇప్పుడు మనం చదువుదాము. ఓకేనా? టర్న్ ద పేజ్. హోషియార్ కవ్వ చిత్రకథ చూద్దామా ఇప్పుడు. जंगल में लोमड़ी खाने की खोज में घूम रही थी. మనం ఫస్ట్ ముందు లెసన్ మొత్తం చదివేసుకుందాం, ఆ తర్వాత నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నాన్న. ఓకే, నెక్స్ట్ చూడండి. पेड़ पर बैठे कौवे के मुंह में रोटी देखकर लोमड़ी के मुंह में पानी भर आया. लोमड़ी ने कौवे से कहा, कौवा भैया सुना है कि तुम बहुत अच्छा गाते हो. मैं एक बार तुम्हारा गाना सुनना चाहती हूँ. कौवा लोमड़ी और कौवे की पुरानी कहानी को जानता है. कौवा रोटी को अपने पैरों के नीचे रखकर बोला. नेक्स्ट पेज अम्मा. अच्छा, तुम मेरा गाना सुनना चाहते हो तो सुनो गौर से जंगल वालों, चाहे कितना भी दिमाग चला लो, नहीं छीन सकोगे मुझसे रोटी, मैंने भी सीखा है ये तुम भी जानो. అన్నప్పుడు నక్క ఈ విధంగా ఆలోచించింది. అరే, యహ కవ్వా తో బహుత్ హోషియార్ లగ్తా హై అని మనసులో అనుకొని ఈ విధంగా మళ్ళీ చెప్తుంది. लोमड़ी ने गाना सुनकर कहा, अच्छा मित्र, आपका गाना बहुत मधुर था. ऐसा गाना मैंने अभी तक नहीं सुना. मैं आपका नाचना भी देखना चाहती हूँ. तुम अच्छा नाच लेते हो. नेक्स्ट पेज. कौवा रोटी के टुकड़े को अपनी चोंच में पकड़कर नाचने लगा. लोमड़ी ने सोचा, ओह, इस बार भी मैं सफल ना हो सका అని చెప్పుకుంది మనసులో. నెక్స్ట్ చూడండి. लोमड़ी ने कहा, राजन, मैं आपका गाना और नाचना एक साथ देखकर अपना जन्म धन्य मानना चाहती हूँ. नेक्स्ट पेज. अच्छा लोमड़ी जी, एक साथ गाने और नाचने के लिए मुझे शक्ति चाहिए, इसलिए मैं पहले रोटी खा लेता हूँ, बाद में
गाते हुए नाच दिखाऊंगा। कौवा रोटी को निगल गया। कौवा बोला, रुको मेरे मित्र, मेरा गाना और नाचना देखे बिना ही चले जाओगे? अरे रुको रुको। ఇప్పుడు నక్క అంటుంది, हे भगवान, यह कौवा तो बड़ा होशियार है, अब मेरी भूख मिटेगी कैसे? चलो और कहीं ढूंढती हूँ. ఈ పాఠం యొక్క సారాంశాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. హోషియార్ కవ్వ, తెలివైన కాకి. అడవిలో నక్క ఆహారం కోసం వెళుతూ ఉండెను. చెట్టు మీద కూర్చొని ఉన్న కాకి నోటిలో రొట్టెను చూసి నక్కకు నోరూరింది. నక్క కాకితో అన్నది, సోదరా, నీవు బాగా పాడుతావని విన్నాను, నేనొకసారి నీ పాట వినాలనుకుంటున్నాను. కాకికి నక్క కాకి యొక్క పాత కథ తెలుసు. కాకి రొట్టెను తన కాళ్ల కింద పెట్టుకొని అంది, ఓ, నీవు నా పాట వినాలనుకుంటున్నావా? అయితే విను. అడవిలోని వారందరూ జాగ్రత్తగా వినండి. మీరు ఎంత ప్రయత్నించినా నా నుండి రొట్టెను లాక్కోలేరు. నేను కూడా నేర్చుకున్నాను. ఈ విషయం మీరు కూడా తెలుసుకోండి. అప్పుడు నక్క ఈ విధంగా ఆలోచిస్తుంది, అరే, ఈ కాకి చాలా తెలివైనది అలాగే ఉందే. నక్క పాటను విని, చాలా బాగుంది మిత్రమా, నీ పాట చాలా మధురంగా ఉంది. ఇంతవరకు ఇటువంటి పాటను నేను వినలేదే. నీవు డాన్స్ చేస్తే చూడాలనుకుంటున్నాను. నీవు బాగా డాన్స్ కూడా చేస్తావు అని కాకి రొట్టె ముక్కను తన ముక్కుతో పట్టుకొని డాన్స్ చేయసాగింది. అరే, ఈసారి కూడా నేను ఓడిపోయానని నక్క ఆలోచించింది. ఓ రాజా, నేను నీ పాట ఆట ఒకేసారి చూసి నా జన్మ ధన్యమైనదిగా భావిస్తానని నక్క అంది. అలాగే నక్కగారు, ఒకేసారి ఆడుతూ పాడాలంటే నాకు శక్తి కావాలి. అందుకే నేను ముందు రొట్టెను తింటాను, తరువాత పాడుతూ డాన్స్ చేసి చూపిస్తాను. కాకి రొట్టెను తినేసింది. కాకి అంది, ఆగు మిత్రమా, నా పాట ఆట చూడకుండానే వెళ్తావా? అరే, ఆగు ఆగు. ఓరి దేవుడా, ఈ కాకి బాగా తెలివైనది. ఇప్పుడు నా ఆకలి తీరేదెలా? ఇంకొక చోట వెతుక్కోవాలనుకుంటూ బయలుదేరింది నక్క. దీనిలో ఉన్న నీతి చూడండి. सोच विचार कर विवेक से काम करने पर व्यवहार में परिवर्तन आता है और बुद्धि का विकास होता है. బాగా ఆలోచించి తెలివిగా పనిచేస్తే ఖచ్చితంగా వ్యవహారంలో మార్పు వస్తుంది, తెలివితేటలు కూడా వృద్ధి చెందుతాయి. పిల్లలు, మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీకు గనక ఈ లెసన్ అర్థమైనట్లయితే అండ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ ఆల్సో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.